హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ సమాచారం శీర్షికన ట్రూడో నిష్క్రమణ అనేటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ సౌజన్యంతో ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ట్రూడో నిష్క్రమణ. ఇక వినండి. గొప్పగా ప్రారంభమై చప్పగా ముగిసిన రాజకీయ ఘట్టం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కథ. పాశ్చాత్య దేశాలలో నవీన ప్రగతిశీల వాదానికి ప్రతినిధిగా జస్టిన్ ట్రూడో, అతని కంటే చెప్పదగిన నాయకుడు మరొకరు లేరు. ట్రూడో పాలన వలె మరెవరి పాలన ఉపద్రవకరంగా విఫలమవ్వలేదు కానీ అని కెనడియన్ వ్యాఖ్యాత జోర్డాన్ పీటర్సన్ అన్నారు. ప్రధానమంత్రి పదవి, అధికార లిబరల్ పార్టీ నాయకత్వం నుంచి వైదొలగనున్నట్లు ట్రూడో మొన్న సోమవారం నాడు ప్రకటించారు. కెనడా 23వ ప్రధానమంత్రిగా నవంబర్ 2015లో అధికారం చేపట్టిన ట్రూడో 9 ఏళ్లకు పైగా పాలనలో సామాజిక సంక్షేమ విధానాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. కెనడా 15వ ప్రధాని పియోర్రే ఎలియట్ ట్రూడో, ఆయన కుమారుడైన జస్టిన్ ట్రూడో తన రాజకీయ జీవితంలో ఎన్నికల పరాజయం అనేదే ఎరుగని నేత. 2008లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన జస్టిన్ ట్రూడో 2013లో లిబరల్ పార్టీ నాయకత్వానికి పోటీ చేసి నెగ్గారు. 2015 నవంబర్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో లిబరల్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రిగా తన తొలి క్యాబినెట్లోనే జెండర్ సమత్వానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ విధానాన్ని ఆయన చివరిదాకా కొనసాగించారు. 2019లోనూ 2021లోనూ ఆయన నాయకత్వంలో లిబరల్ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గత కొద్ది నెలలుగా పార్టీ నుంచి అంతర్గత ఒత్తిళ్లు, ప్రజల నుంచి నిరసనలు తీవ్రం అవడంతో ట్రూడో ప్రధానమంత్రి పదవి, లిబరల్ పార్టీ నాయకత్వం నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. అక్టోబర్లో జరగనున్న తదుపరి పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపు అసాధ్యం అనే అభిప్రాయం గట్టిగా ఉన్నది. కెనడాలో ఒక పార్టీ వరుసగా 4 సార్లు అధికారంలోకి రావడం అనేది చాలా అరుదు. ఆ అరుదైన చరిత్ర 1 శతాబ్దం క్రితం మాత్రమే సంభవించింది. కెనడాలోని సిక్కు పౌరులు 2015లో ట్రూడో విజయానికి విశేషంగా దోహదం చేశారు. ఆయన నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వం, దాని మనుగడకు సిక్కు నాయకుల నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ గట్టి దన్నుగా ఉన్నది. ఈ కారణంగా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతునివ్వడంలో ఆయన చూపిన అత్యుత్సాహం చివరకు భారత్తో దౌత్య వివాదానికి దారితీసింది. ఆ వివాదం పార్టీలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. భారత్తో అనవసర కలహానికి ట్రూడో కారకుడు అయ్యారు అన్న అభిప్రాయం కెనడా ప్రజల్లో కూడా నెలకొన్నది. భారత్తో దౌత్య జగడం ఆయన రాజీనామా నిర్ణయానికి దారితీసిన కారణాల్లో ఒకటి. ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్, ఆయన సైతం ట్రూడో అధికార ప్రాభవానికి గండి కొట్టారు. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
ఇరు దేశాలకు సానుకూలంగా ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పునరుద్ధరించుకునే విషయమై ఆయనతో చర్చలు జరపడంలో ట్రూడో సఫలమయ్యారు. అయితే ట్రంప్ 2024 నవంబర్ అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన తరువాత కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై 25% సుంకం విధిస్తాము అని ఖరాఖండిగా ప్రకటించారు. అంతేగాక కెనడా నుంచి అమెరికాకు వలసదారుల వెల్లువను అరికట్టాల్సిన బాధ్యత కూడా కెనడాదేనని ట్రంప్ నిర్దేశించారు. సుంకాల పెంపుదలపై ట్రంప్ తన వైఖరిని విడనాడని పక్షంలో కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చర్చలు జరిపి పరిస్థితిని చక్కబరిచేందుకు ట్రూడో ప్రోటోకాల్కు విరుద్ధంగా అమెరికా వెళ్ళి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలని ట్రూడోకు ట్రంప్ సూచించినట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ ఇదే చెబుతూ వస్తున్నారు కూడా. సుంకాల పెంపుదల బెదిరింపుతో పాటు ఈ వెక్కిరింపు ధోరణి కెనడాలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీసింది. ట్రంప్ను ట్రూడో నిలవరించలేకపోతున్నారనే అభిప్రాయం కెనడాలో ఉంది. కెనడా సార్వభౌమత్వ హక్కును కాపాడటంలో ట్రూడో విఫలమవ్వడంపై సొంత పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఉరుములేని పిడుగులులా డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ట్రంప్తో గట్టిగా వ్యవహరించడంలో ట్రూడో విఫలమవుతున్నారంటూ ఆయన నాయకత్వ సమర్థతపై ఆమె బహిరంగంగా సందేహాలు వ్యక్తం చేశారు. క్రిస్టియా రాజీనామాతో పార్టీ నాయకత్వం, ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు ట్రూడో నిర్ణయించుకున్నారు. పోగుబడిన అనేక వివాదాలను, సమస్యలను ఆయన రాజీనామా పరిష్కరించగలదో లేదో చూడాలి మరి అంటూ ప్రపంచ సమాచారం శీర్షికన ట్రూడో నిష్క్రమణపై ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.